మీలో ఎంతమంది సినిమా బానిసలు చెప్పండి. నేను సినిమా ఎట్లా చూసేటోని తెలుసా, చిన్నప్పుడు ఒక 4 రోజులు ఒక 5 రోజులు ఆ క్యారెక్టర్లో ఉండిపోయేటోని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి సినిమా చూశాను అంటే ఒక 5 రోజులు చిరంజీవి గారిలో బిహేవ్ చేసేటోని. జాన్ విక్ మూవీ ఎంతమంది చూసారు? ఒక సీన్ చూపిస్తారు జాన్ విక్ మూవీలో, చాలా జాగ్రత్తగా చూడండి. I heard you struck my son. Yes, sir, I did. Yeah, may I ask why? Yeah, well, because he stole John Wick's car, sir, and killed his dog. Oh. సో ఇప్పుడు డాన్కి విషయం తెలుస్తుంది, ఏమైంది, ఎందుకు కొట్టారు నా కొడుకుని అంటే జాన్ విక్ కార్ దొంగతనం చేసి కుక్కని చంపేశాడు అనగానే ఫేస్ అంతా మాడిపోద్ది. సో విగో దే యాక్సెప్టెడ్ యువర్ టర్మ్స్ అండ్ కండిషన్స్, కంగ్రాచులేషన్స్ అని చెప్తాడు. అంటే అన్ని కోట్ల డీల్ క్రాక్ అయినా సరే విగో ఈజ్ నాట్ హ్యాపీ. ఎందుకు? జాన్ విక్, నా కొడుకు జాన్ విక్ ని గెలికిండు, అదే టెన్షన్ లో ఉన్నాడు. సో వాళ్ళ కొడుకుని పిలుస్తాడు. సో ఇట్స్ నాట్ వాట్ యు డిడ్. కుక్కని చంపడం తప్పు కాదు, కార్ దొంగతనం చేయడం తప్పు కాదు, నువ్వేమన్నా చేయి, కానీ అది ఎవరికి చేసావు అన్నది పాయింట్. I saw him in a bar killing 3 men with a pencil. ఒక పెన్సిల్ తో జాన్ ముగ్గురిని చంపేస్తాడు, జస్ట్ ఒక పెన్సిల్ తో. అంటే నువ్వు ఎలాంటి ఇంపాసిబుల్ టాస్క్ ఇచ్చినా సరే జాన్ విక్ అనేటోడు పుల్ ఆఫ్ చేస్తాడు. అర్థమవుతుందా? ద మ్యాన్ విత్ ఫోకస్ అండ్ ద మ్యాన్ విత్ కమిట్మెంట్. జాన్ విక్ చాలా మంచిగా డ్రెస్అప్ అవుతాడు. ఎందుకు అంటే వాడు ప్రొఫెషన్ లో ఉంటాడు, వాడు షూట్ చేయాలి, మిగతా అన్ని చేయాలి. సో ఈ డ్రెస్ వెరీ వెల్, మంచిగా కనిపించడానికి వాడు డ్రెస్అప్ అవుతాడు, ఫోకస్డ్గా ఉంటాడు. ఒక పెన్సిల్ తో ఒక ముగ్గురిని చంపుతాడు, ఒక బుక్ తో ఒకరిని చంపుతాడు. దిస్ ఈస్ కాల్డ్ వెపన్ ఆఫ్ ఆపర్చునిటీ. అర్థమవుతుందా? వాడు ఒక గ్యాంగ్స్టర్, వాడికి ఓన్లీ గన్ తోటే కాదు, వాడు చుట్టుపక్కల ఏమున్నా సరే, ఇప్పుడు ఆ మైక్ ఉన్నా సరే ఆ మైక్ తో ఒకరిని చంపేస్తాడు. సో హీఈస్ రెడీ. అంటే ప్రతిసారి నేను గన్ బ్యాగ్ లో పెట్టుకొని ఉండలేను కదా, సో వాడు చుట్టుపక్కల ఉన్న థింగ్స్ అన్నిటిని కూడా వాడు ఆపర్చునిటీ లాగా మార్చుకుంటాడు. అండ్ హీ నెవర్ వేస్ట్ వర్డ్స్. చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు వీగో లాకర్ ఓపెన్ చేస్తాడు. ఇక్కడ ఏం చూపిస్తుండ అంటే డైరెక్టర్, వీగో దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్ని కాకుండా కిందికి వెళ్తాడు, బుక్ తీసుకొని జాన్ విక్ నంబర్ కాల్ చేస్తాడు. వీగో ఫోన్ చేసి అడుగుతాడు, నా కొడుకు చేసింది తప్పే, లెట్స్ సిట్ అండ్ టాక్, కొంచెం సివిలైజ్డ్ పీపుల్ లా బిహేవ్ చేద్దాము కొట్టుకోవడం కన్నా అంటే ఏం మాట్లాడు, ఫోన్ కట్ చేస్తాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వీగోకి అర్థమైపోద్ది ఏం మాట్లాడింది ఈయన. అడుగుతాడు ఏం చెప్పింది జాన్ అంటే ఇట్స్ ఎనఫ్. జాన్ విక్ ఎక్కువ మాట్లాడు, నేను అది చేస్తా ఇది చేస్తా, హూ ఎవర్ ఇట్ కమ్స్, హూ ఎవర్ ఇట్ ఈస్, నేను అందరినీ చంపేస్తా. హై టేబుల్ రాని, ఇంకోటి రాని, ఇంకోటి రాని, ఏది వచ్చినా సరే నేను అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతా. సో ట్రావెల్ విత్ ద క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ మీకు ఎన్నో థింగ్స్ నేర్పిస్తుంది.